ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త అంతర్జాతీయ అధ్యాయం మొదలైంది. సీఎం చంద్రబాబు ఫ్యూచర్ రెడీ సంకల్పంలో భాగంగా 2025లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 37 మంది ఉపాధ్యాయుల బృందం ప్రస్తుతం సింగపూర్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 5 రోజుల అంతర్జాతీయ శిక్షణ పొందుతోంది. రాజకీయాలకు తావు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపికైన 10 మంది హెడ్ మాస్టర్లు, 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 4 ప్రిన్సిపాల్స్ మరియు 5 ఫిజికల్ డైరెక్టర్లతో కూడిన ఈ బృందం సింగపూర్లోని అత్యాధునిక బోధనా పద్ధతులు, క్రిటికల్ థింకింగ్ మరియు డిజిటల్ లెర్నింగ్ విధానాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వారు స్థానిక యుషున్ సెకండరీ స్కూల్ను సందర్శించి అక్కడి తరగతి గది నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. సింగపూర్ పర్యటనతో పాటు త్వరలోనే మరో 29 మంది ఉపాధ్యాయులను విద్యా ప్రమాణాల్లో ప్రపంచానికే పాఠాలు నేర్పే ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ తుర్కుకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. శిక్షణ ముగించుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులు రాష్ట్రంలోని ఇతర టీచర్లకు మెంటర్లుగా వ్యవహరిస్తూ తాము నేర్చుకున్న అంతర్జాతీయ మెలకువలను క్షేత్రస్థాయికి చేరవేసేలా సమగ్ర శిక్షా విభాగం ఇప్పటికే ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.